వెరీ గుడ్ మార్నింగ్ డేవిడ్స్ అందరికీ. నేను మీ శ్రీనివాసాచారిని. మనకు డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో మెజారిటీ పీపుల్స్ సక్సెస్ అవ్వడానికి వస్తారు, కానీ మ్యాక్సిమం పీపుల్స్ బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే పబ్లిక్కి భయపడి వెళ్ళిపోతారు. నేనేమంటానంటే మనుషులు మూడు రకాలు. మనం ఒక వ్యక్తికి చెప్పిన వెంటనే మన మీద నమ్మకం ఉంటే ఖచ్చితంగా వాళ్ళు 100% మనతో పాటు కలిసి పనిచేస్తారు, లీడర్ కన్వర్ట్ అవుతారు ఖచ్చితంగా. రెండో వ్యక్తులు ఏమంటే మన మీద నమ్మకం ఉంటుంది, కానీ వాళ్ళకి ఎమర్జెన్సీ ఉండకుండొచ్చు, బిజినెస్ ఎమర్జెన్సీ ఉండకుండొచ్చు. దానివల్ల వాళ్ళు ఏమవుతుందంటే మీరు చెప్పే బిజినెస్ నాకు నచ్చింది, కానీ ఇప్పుడు నేను చేయలేను అని మనసులో అనుకోని వాళ్ళు నువ్వు చెప్పే ప్రొడక్ట్స్ ఏవైతే ఉందో ప్రొడక్ట్స్ నాకు ఇవ్వండి అనే ప్రొడక్ట్స్ ఖచ్చితంగా వాడుతూ అంటారు. అంటే మన లాయల్టీ కస్టమర్స్ అవుతారు. మూడో వ్యక్తులు ఎవరంటే మన మీద వాళ్ళకి నమ్మకం ఉన్నా కూడా వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండకపోవచ్చు, లేదంటే సొసైటీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు వాళ్ళు. అంటే సొసైటీ వాళ్ళ మాటలు ఎక్కువ వింటారు వాళ్ళు. దానివల్ల ఏమంటారు అంటే వాళ్ళు మీరు చేయరు, మమ్మల్ని చేయనియరు. అంటే వాళ్ళు చేయరు, మనం చేయలేరు ఖచ్చితంగా. వాళ్ళు మనకు కామెంట్ చేస్తారు, మనని రిజెక్ట్ చేస్తారు, మనని ఉల్టా ఉంటారు కదా, నెగిటివ్ వైపుగా చూస్తూ ఉంటారు, మనతోనే ఎటకారంగా మాట్లాడుతారు ఖచ్చితంగా. ఈ మూడో రకం వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన దృష్టిలో దేవుళ్ళలాగా ఫీల్ కావాలి. లేడీస్ అయితే దేవతలు, జెంట్స్ అయితే దేవుళ్ళు ఖచ్చితంగా. ఎప్పుడైతే మీరు దేవతలు తిట్టారు, కొట్టరు, వాళ్ళని ఏ మాట అనలేము, వాళ్ళతో అలగొద్దు క్లియర్గా. ఎప్పుడైతే మీరు వాళ్ళ దేవతలా చూడడం స్టార్ట్ చేస్తారో ఖచ్చితంగా ఏమైందంటే మీరు చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళు మన రెగ్యులర్ గుర్తు చేస్తూ ఉంటారు, ఏమైంది మీ డ్రీమ్ ఏమైంది, మీ గోల్ ఏమైంది, ఇప్పుడు సక్సెస్ అయితే చెప్పి గుర్తు చేస్తూ ఉంటారు వాళ్ళు. అందుకే మీ అందరికీ ఏం చెప్తున్నంటే మనుషులు మూడు రకాలు ఖచ్చితంగా ఉంటారు. కొంతమంది లీడర్స్ అవుతారు, రెండోది కస్టమర్స్ అవుతారు, మూడోది దేవుల రూపంలో మనకి మనుషుల రూపంలో దేవుడు డైరెక్ట్ వచ్చి మనకు గుర్తు చేస్తూ ఉంటాం మన డ్రీమ్ని. అందుకని అందరినీ యాక్సెప్ట్ చేయండి, మీరు ఖచ్చితంగా విన్ అవుతారు. ఆల్వేస్ పాజిటివ్ థింకింగ్, విష్ యూ వెళ్తారు. ఆల్ ద వెల్ బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.